హాలీవుడ్ లో ఇప్పుడు ఐమాక్స్ గొడవ జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలాన్ వర్సెస్ టామ్ క్రూజ్ అన్నట్లు సీన్ మారింది. ఇక్కడ థియేటర్స్ కోసం నిర్మాతలు గొడవ పడ్డట్టే ఐమాక్స్ థియేటర్స్ కోసం ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్ తో హాలీవుడ్ హీరో గొడవ పడుతున్నాడట. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. ఈ రెండు హాలీవుడ్ మూవీలు మన మార్కెట్ ని నిజంగా ఊపేసే ఛాన్స్ ఉంది. కాబట్టే ఇక్కడ కూడా ఈ గొడవ హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్ మూవీస్ అయిన ఓపెన్ హైమర్, మిషన్ ఇంపాసిబుల్ 7 మధ్య వార్ నడుస్తోంది. ఐమాక్స్ థియేటర్స్ మీద ఎవరిది గుత్తాధిపత్యం అనే అంశంలో రెండు హాలీవుడ్ మూవీస్ మధ్య వార్ పెరిగింది. అమెరికన్ సైంటిస్ట్ బయోపిక్ గా తెరకెక్కిన ఓపెన్ హైమర్ జూలై 21న రాబోతోంది. ఆ విషయం ఎప్పుడూ ఫిక్స్ చేశాడు డైరెక్టర్ నోలాన్. కానీ జూలై 14న మిషన్ ఇంపాసిబుల్ 7ని రిలీజ్ కి ప్లాన్ చేసిన టామ్ క్రూజ్ మాత్రం ఈ విషయంలో క్రిస్టోఫర్ నోలాన్ తో థియేట్రికల్ వార్ కి డోర్ తెరిచారు. టినెట్, ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీస్ తో ఇండియాలో కూడా మార్కెట్ పెంచుకున్న హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఇప్పుడు అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కమ్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్ ని ఐమాక్స్ లో తీశారు. ఆ సినిమాకే చాలా వరకు ఐమాక్స్ థియేటర్స్ కావాలి. అక్కడే టామ్ క్రూజ్ తో గొడవ జరుగుతోందట. బేసిక్ గా టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి వస్తుంటే థియేటర్ల పంపకం విషయంలో గొడవలు కామన్. హాలీవుడ్ లో కూడా ఇది ఇలాంటి సమస్య అంటున్నారు. మిషన్ ఇంపాసిబుల్ మూవీకి కూడా ఇండియాలో మార్కెట్ ఉండడంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల థియేటర్స్ వార్ ఇక్కడ కూడా హాట్ టాపిక్ అయింది. ఓపెన్ హైమర్, మిషన్ ఇంపాసిబుల్ ఈ రెండు సినిమాలు 99% ఐమాక్స్ కెమెరాలో తీశారు. సో ఈ రెండు మూవీస్ అసలు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఐమాక్స్ స్క్రీన్లే సరైనవి. కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని ఐమాక్స్ స్క్రీన్స్ ని క్రిస్టోఫర్ నోలాన్ తన గ్రిప్ లో పెట్టుకున్నాడంటూ టామ్ క్రూజ్ అక్కడి నిర్మాతల మండలిలో చిన్నపాటి యుద్ధమే చేస్తున్నాడట.